నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నెల్లూరు జిల్లా వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అయితే పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అండతో పోలీసులు రెచ్చిపోతున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. మరి నిజంగానే పోలీసులు రెచ్చిపోతున్నారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమెల్లి శ్రీనివాస్ గారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, తెలుగుదేశం పార్టీ అండతో అదేవిధంగా కూటమి ప్రభుత్వం అండతో పోలీసులు రెచ్చిపోతున్నారని చెప్పి కార్యకర్తను పరామర్శించడానికి వెళ్లిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అయితే అన్నారు. అదే విధంగా పోలీసులను బట్టలు కూడా తీసి మరీ నిలబెడతామనే వ్యాఖ్యలు కూడా చేశారు. మా నాయకుడు ఏదైతే చెప్పాడో సప్త సముద్రాలు వెనక ఉన్నా సరే వారిని తీసుకువచ్చి మళ్ళీ మీ ప్రభుత్వంలోకి వస్తాం, వారి అంతు చూస్తామంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. సార్ దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు వాళ్ళు బుర్రపాడైపోయిందండి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకు ఒక గుబులు ఉంది, దిగులు ఉంది. గుబులు ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఏం చేస్తారన్న గుబులు ఉంది. ఏం తప్పులు చిన్నవి కాదు కదా. దిగులు ఏంటంటే అధికారంలోకి వచ్చి పరిస్థితి వాళ్ళ పార్టీ మూసే పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏదైనా మళ్ళీ నిలబడి ఈ పార్టీ తీసుకొచ్చి పార్టీ కోసం పనిచేసి చేతడం ఉండడం లేదండి. పార్టీ నెలమలుగా అందరూ పోతున్నారు చూడండి. పార్టీ మారి వెళ్ళిపోతుంటే వాళ్ళు పిలిచి ఎంత మారిపోతున్నారు, మారొద్దు అని చెప్పట్లేదు అతను. పోయి వాళ్ళు పోరా బాబు ఎప్పుడు ఖాళీ అయిపోద్దు అని చూస్తున్నాడు అతను. అంత ఖాళీ అయిపోతే ఎవరు లేరు, నాకు తోడు లేరు అని చెప్పేసి వీడు కూడా దుకాణం కట్టి షాప్ కట్టేసి పోతాడనమాట. అర్థమైందా మీకు? స్కూల్ మూసే అంటారు, స్కూల్ కట్టేసేవాడు అని చెప్తాడు. ఇప్పుడు ఈ గోవర్ధన్ రెడ్డి వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు మీకు శివ సినిమాలో పాట ఉంటుంది, అదేంటి ఆ స్టూడెంట్స్ పాడతారు కదా, మార్చి ఉందిగా సెప్టెంబర్ అంటారు కదా, మార్చి తర్వాత సెప్టెంబర్ ఉందంటారు కదా. అలాగా వీళ్ళకి ఈ పార్టీ కాకపోతే ఇంకో పార్టీ ఉంటుంది, ఇందులో దూరేస్తారు. టీడీపీలోకి రానివ్వలేదు అనుకోండి జనసేనలో పోతారు, జనసేనలో రానివ్వకపోతే బీజేపీలో పోతారు. ఈ మూడు రాలేదనుకోండి మానేస్తారు రాజకీయాలు. కానీ వాళ్ళ తప్పులు మాత్రం పోవు కదా. వాళ్ళు మూలంగా యాక్చువల్గా సోమిరెడ్డి ఆయన వివాదంలో పేకల దాకా ఇరుక్కుపోయి వాళ్ళు వదిలేశారు. కల్తీ మద్యం విషయంలో గట్ట టీడీపీ వాళ్ళు చాలా ఉదారంగా వదిలేసి వాళ్ళు తప్పు చేశారు. గత 2014-19 హయాంలోనే వాళ్ళు లోపలేసేయాలి కాకాని గోవర్ధన్ రెడ్డి. వాళ్ళు చుట్టాలి ఒకరికొకళ్ళు, అంచేత వాళ్ళు బాగా చూసుకుంటారు. మీకు అర్థమైంది? మీకు అలాంటి వాళ్ళు అనవసరంగా మాట్లాడకూడదు. వాళ్ళందరూ బాగా కావాల్సిన ఒకరికొకళ్ళు. అర్థమైందా మీకు? వాళ్ళందరూ ఒకళ్ళు కాపాడుకుంటారు. లేకపోతే ఎందుకు వదిలేశారు? అతను కల్తీ మద్యం కేసులో ఉన్నాడు, ఫోర్జరీ కేసులో ఉన్నాడు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి విషయంలో కూడా తప్పు చేశాడు. ఆ కోర్టులో దొంగతనం జరిగింది. ఇతను ఫైల్స్ ఉన్న దాంట్లోకే దొంగతలు వెళ్తారంట. ఇప్పుడు దాని మీద అధికారంలో వచ్చి 7 నెలలు లోపల ఏం చేద్దు? సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మన పట్టుదలగా అలా చేయించాలి కదా. ఎందుకు వదిలేశారు? ఇలాగ మాట్లాడతారు వాళ్ళు. పోలీసులు కొట్లోడ తీసి నిలబెడతారు. రేపు పొద్దున్న ఈయన కొట్లోడ తీసి నిలబెట్టకుండా చూసుకోవాలి. అర్థమైందండి? ఎందుకంటే పోలీసులతోటి సమ్ ఎక్స్టెంట్ ఒక పరిధి వరకు పోలీసులు సహిస్తారు. ఇలాంటి నోటి రోజులు మాట్లాడితే ఎందుకు సహిస్తారు? వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? ఇతను దొరుకుతాడు ఏదో విషయంలో, వాళ్ళు అన్నట్టుగానే ఓడ తీసి కూర్చోబెడతారు, లేదంటే రోడ్డు మీద కూడా నడిపిస్తారు. ఒక స్టేజ్ దాటిన తర్వాత వాళ్ళు చాలా పవర్ఫుల్గా వ్యవహరిస్తారు. వాళ్ళు సరైనోడు తగలక ఇప్పుడు వరకుని ఓవర్ యాక్షన్ చేస్తారు. ఎవడో సరైనోడు తగిలడం కూడా వాళ్ళకి నోరు అప్పుడు మాట్లాడరు. రేడే చంద్రబాబు గారు వీళ్ళు కూడా ప్రజాస్వామ్యయుతంగా పద్ధతికి వెళ్తున్నారు కాబట్టి వీళ్ళు నోరు లెగుతుంది. కరెక్ట్గా రెడ్ బుక్ మొదలు ఓపెన్ చేస్తున్నారు, ఏం వదలలేదు. ఇప్పుడు ఆయనతారు కాకాని గోవర్ధన్ రెడ్డి వాడు తోపు తురిమేటి. అతనికి ఏమైనా జరి ఎంట్రీలు ఉన్నాయి ఏమన్నా స్పెషల్గా? అతను ఏమన్నా ఎవడన్నా ఒకటే రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళు తీసుకెళ్ళి ఇరగొడేయారు పోలీసు వాళ్ళు. ఇతనెంత తలుచుకుంటే ఎంతసేపు అండి? ఇప్పుడు సప్త సముద్రాల్లో ఎందుకు నువ్వు అవతల వీధిలో ఉన్న వాళ్ళు రప్పించలేవు. నువ్వు నీదైన రోజు నువ్వేమైనా మాట్లాడతావు, నీది కాని రోజుని మీ ఇంట్లో వాళ్ళు కూడా నీకు లేగరు. అది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే ఎదటి వాళ్ళ క్యాడర్ని సంతృప్తిపరచడానికి అది ఇది ఏదో మాట్లాడతారు. అవి పిచ్చి మాటలు, ఆర్తనాదాలు అవన్నీ. ఏంటంటే పడవ మునిగిపోతుంది అనుకోండి, అందరు కేకలు పెడతారు. దాన్ని అదేటనుకుంటున్నారు? ఆర్తనాదం. అది విమానం కూలిపోతున్నట్టు కొన్ని వీడియోలు వచ్చినాయి చూడండి, అవి ఆర్తనాదాలు అంటారు. అటండి అతను చేసి అన్ని ఆర్తనాదాలు. అంతే తప్ప అది వీరుడు సూర్యుడు సింహానాదం కాదండి, అది ఆర్తనాదం. సార్ ఇంకొకటి సార్, ఇప్పుడు వైసీపీ కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఏ సమావేశానికి వచ్చినా సరే మేమే అధికారంలోకి వస్తాం అంటూ ఉన్నారు. మరి అదే విధంగా పోలీసులపై కూడా ఎప్పటికప్పుడు అనుచిత వ్యాఖ్యలు అయితే చేయడం చూస్తున్నాం. అసలు ఎందుకు సార్ ఈ విధంగా? అంటే ఏం లేదండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయినా అతను మొదలెట్టాడు, మసోనరావు మళ్ళీ మేము వస్తాం ఈ సంగతి చూస్తాం. అది ఏంటంటే సాధారణంగా ఒక చిత్త చాంచల్యం భ్రమ ఉంటుంది అందరికీ, ఒక కళ డిజైర్ ఉంటుంది. మీకు కూడా మంచి రాజకుమారుని పెళ్లి చేసుకోవాలి, వాటితో పాటు ఆకాశం ఎగరాలని ఉంటుంది కదా. అది సహజంగా మంచిది, అది మానసిక ఉల్లాసం కలుగుద్ది. ఇంకోటి డబ్బులు లేనివాడు డబ్బులు రావాలి, లాటరీ తగలాలి, కారు కొనుక్కోవాలి, పెద్ద ఇల్లు కొనుక్కోవాలి, మంచి కుటుంబం ఉండాలి, ఇవన్నీ కోరుకుంటాడు. అవన్నీ జరగాలేదు, ఒక డిజైర్, అది కళ. ఆ కళ కనటం తప్పు కాదు, కళ దాన్ని నెరవేర్చుకోవడం ప్రయత్నం చేయడం తప్పు కాదు. అంతేగాని ఒక చిత్త చాంచల్యం భ్రమలో ఉండి ఇది ఇలా జరిగిపోద్దని భ్రమలో ఉండి
ఆ భ్రమ పడటం కూడా తప్పుకోదో రకంగా, కానీ భ్రమ నిజం అనుకోకూడదు. ఆ భ్రమని నిజం అనుకుంటే ఆ రోగం, అది దానికి చికిత్స కావాలి. ఆ చికిత్స కోసం లండన్ పోయేడు ఇప్పుడు అతను. అర్థమైందండి? అర్థమైందా? అది వీళ్ళందరూ కూడా అది రోగం రా బాబు వాడు అలాగే మాట్లాడతాడని తెలియ వీళ్ళు మాట్లాడుతున్నారు ఆ మాటలన్నీ. అంతేగాని ఎలా వస్తాడండి, ఎలా సాధ్యం చెప్పండి? అతను అంత అరాచకం చేయబట్టి ప్రజలను భయభ్రాంతులు గురి చేశాడు కాబట్టి నువ్వు అందరూ ఏకమే నువ్వు వద్దురా బాబుని పోయారు. వీళ్ళు అలాంటి తప్పులు చేయట్లేదు కదా. పైగా 3,000 ఇవ్వటానికి 5 ఏళ్ళు పట్టింది, పెన్షన్ 1000 పెంచడానికి 5 ఏళ్ళు పట్టింది. ఒక కలంపోటుతో 4,000 చేస్తారు వీళ్ళు అని చెప్పి అవాతాతలకి. రేపు మాప అమ్మకు 100 ఇచ్చేస్తారు. రైతు భరోసా వీళ్ళు కొంచెం పెంచి డైరెక్ట్గా వేసేస్తున్నారు. రేపు సిలిండర్లు ఎత్తున్నారు, ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ పెడుతున్నాడు, వాళ్ళు చెప్పినవి కూడా చేస్తున్నారు. అది కాకుండా డెవలప్మెంట్, రోడ్లు, ఇలాగన్నీ ఉపాధి. రేపటి నుంచి యాక్టివిటీస్ పెరిగిన తర్వాత ఇప్పుడు ఇసుక మద్యం విషయంలో హ్యాపీగా ఉన్నారు ప్రజలందరూ. ఇప్పుడు యాక్టివిటీస్ పెరిగి పనులు చేతులు నిండా పనులు దొరికి డబ్బులు చేతులు ఆడుతున్నప్పుడు నువ్వు ఎందుకు గుర్తుకొస్తా? నీ పేరు చెప్తే భయం వేద్దాం. అసలు నువ్వు మళ్ళీ వస్తావన్న ఆలోచన పెట్టుకోవడం తప్పు నీకు. అదో పిచ్చి, అది రోగం. అది అప్పుడేమో వైనాట్ 175 అన్నారు సార్, ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వస్తామంటున్నారు. అవన్నీ పిచ్చి భ్రమలండి. ఆ భ్రమలు నిజం అనుకుంటున్నాడు, అది రోగం, దానికి చికిత్స చేయించుకోవాలి వాళ్ళు, అంతే. మరి వీళ్ళందరూ కూడా పగటి కళలు అంటున్నారని చెప్పేసి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. రైట్.